హలో హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు. మీరు ఫ్రీగా చేసే పని నా వీడియో కన్నా నా లైఫ్కి బూస్ట్ అప్ ఇస్తుందండి. నేను విజిటింగ్ ఛార్జెస్ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఏం తీసుకోవట్లేదు కదండి. మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతానండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అనమాట. న్యూ కన్స్ట్రక్షను, చాలా బెస్ట్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. నేను స్టార్టింగ్ కాడి నుంచే ఈ హౌస్ని నేను చూశాను. ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం సొంత హౌస్ని ఎలా అయితే కట్టించుకుంటామో బిల్డర్ గారు కూడా సేమ్ అలాగే బెస్ట్ క్వాలిటీని యూజ్ చేసి అలాగే స్టార్టింగ్ కాడి నుంచి శంకుస్థాపన చేసిన స్టార్టింగ్ కాడి నుంచి ఏదైనా ఎన్ని రోజుల్లో అయితే స్లాబ్ ఉండాలో లేదా ఇటుకలు ఎక్కడ మంచి ఇటుకలు జరుగుతున్నాయో అలాంటివి దీనికి కన్స్ట్రక్షన్ కూడా మంచినీళ్ళు కట్టుబడే యూజ్ చేశారండి. ఇటుకలు కూడా మంచి బెస్ట్ ఇటుకలే అన్నమాట. సిమెంట్ ఇటుకలు అలాంటివి ఏం కాదండి. ఎర్ర ఇటుకలు తెలుసు కదండి, ఆ ఇటుకలే అన్నమాట యూజ్ చేసింది. చాలా బెస్ట్ క్వాలిటీతో యూజ్ చేశారు. అందులో ఈ హౌస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనుక ఈ 100 గజాల హౌస్ మంచి స్క్వేర్ బిట్ అండి. దానివల్ల దీనికి డైనింగ్ రూమ్ కూడా వచ్చింది. మీరు ఎక్కడైనా చూసుకోండి, 100 గజాల హౌస్కి మాత్రం ఎక్కడ డైనింగ్ అనేది రాదండి. దీని స్పెషాలిటీ ఏంటంటే డైనింగ్ రూమ్ అనేది సపరేట్గా వచ్చింది. చాలా బెస్ట్ క్వాలిటీతో వచ్చింది. అలాగే చూస్తున్నారు కదా, లుక్ కూడా ఎంత బాగుందో, ఎలివేషన్ కూడా ఎంత బాగుంటుందండి. బయట నేను మీకు ఎలివేషన్ చూపించలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కనుక వస్తే మీకు హౌస్ దగ్గరుండి చూపిస్తానండి. ఇది తూర్పు ఫేసింగ్. హౌస్ ముందు 30 అడుగుల రోడ్డు అండి. తూర్పు ఫేసింగ్లో 100 గజాల్లో డైనింగ్ రూమ్ కూడా రావాలి, స్క్వేర్ బిట్లో ఉండాలని అనుకుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు 2 టౌన్లో ఈ ఒక్క హౌస్ మాత్రమే ఉందండి. బిల్డర్ గారు కాస్ట్ వచ్చేసి 77 lakhs చెప్తున్నారు. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్ది అనమాట. క్వాలిటీ మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అండి. చూస్తున్నారు కదా ఎంత నీట్ లుక్ అనేది వచ్చిందో. ఇప్పుడు ఇంతే చెప్తారులే, తర్వాత దాని క్వాలిటీ బయటపడుతుందిలే అనే వాళ్ళకి నేను ఒకటి చెప్తానండి. బిల్డర్ గారు ప్రీవియస్గా కూడా హౌసెస్ కట్టారు. అవి కట్టి కూడా కొద్దిగా టైం గడుస్తుంది కదండి. కావాలంటే అవి వచ్చి విజిట్ చేయండి. ప్రజెంట్ ఏ క్వాలిటీ అయితే ఉన్నాయో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలాంటి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు ఏందనేది.